6వ వచనాన్ని ఇంకోసారి శ్రద్ధగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంబడి. ఈ రోజున ఈ మాట మన ధ్యానాంశం. వెరసి 23వ కీర్తనను మన వ్యక్తిగత విశ్వాస ఆధ్యాత్మిక జీవిత సంబంధమైన పురోభివృద్ధి పదానికి సంబంధించిన మెట్లుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో 3వ భాగానికి మనం వచ్చాం. ఈ భాగంలో వాడిన పదాన్ని, పదజాలాన్ని, పదప్రయోగాన్ని పదములకు, అక్షరాలకు పరిమితం చేయకుండా దాని వెంబడి దాగి ఉన్న భావాన్ని, దాని లోపల దేవుడు అమర్చి ఉంచిన సత్యాన్ని క్రోడీకరించే ప్రక్రియలో భాగంగా ఆ పదం ఇంకోసారి చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమం నా వెంబడి వస్తాయని దావీదు అంటూ ఉన్నారు. ఈ కీర్తనకు కర్త పరిశుద్ధాత్మదేవుని ప్రేరణలో దావీదు అని నిస్సందేహంగా మనకు తెలుసు. ఈ దావీదు పలుకుతున్న దివ్యమైన పదజాలపు ఉచ్చారణ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, నేను ఎంతకాలం జీవిస్తానో అంతకాలం పాటు కూడా కృప నా వెంబడి వస్తుంది అంటాడు. క్షేమం నా వెంబడి వస్తుంది అంటాడు. దావీదు గారు ఎలాగున చెప్పగలరా మాట? పసి వయసు నుంచే బోలెడన్ని కష్టాలు, పసి వయసు నుంచే బోలెడన్ని సమస్యలు, పసి వయసు నుంచే నిర్లక్ష్య పట్టబడ్డ వ్యక్తిగా, ఆందోళనకు తరచుగా గురైన వ్యక్తిగా, ఆపదలలో చిక్కుబడ్డ వ్యక్తిగా మీరు ఉన్నారు కదా. మీ గతమేమంత గంభీరంగా లేదు, మీ వర్తమానం కూడా ఈ కీర్తన వ్రాసే సమయానికి ఏదో అలా బతికేస్తున్నట్లుగా ఉంది. ఇక మీ జీవితకాలం గురించి మాట్లాడుతున్నారే. నా జీవితకాలం అంతయు కూడా దేవుని కృప నా వెంబడి వస్తుంది అంటున్నారు, దేవుని యొక్క క్షేమం నా వెంట వస్తుంది అంటున్నారు. దావీదు గారు ఎలా చెప్పగలరు ఆ మాట అని అంటే, ఇంకొక ఆవిష్కరణ మీ ముందు పెడతాను. మనం కూడా దావీదు యొక్క జీవిత తదనంతరం దావీదు జీవితాన్ని సంక్షిప్తంగా చూడగలిగితే, బాల్యం నిర్లక్ష్య పెట్టబడ్డవానిగా గొర్రెల యొద్ద, బలమైన యవ్వన ప్రాయం పోరాటాల మధ్య, యవ్వన ప్రాయపు తదుపరి దశలో అసూయకు గురైన వాడిగా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నాల్లో, ఆ తదుపరి జీవితం యొక్క గంభీరమైన వయసులో తన ఉనికిని తను కాపాడుకోవడం కోసం యుద్ధాలు, పోరాటాలు, వెన్నుపోట్లు, నష్టాలు, దావీదు తన జీవితంలో ఎదుర్కొనని కష్టం అంటూ ఏది కూడా లేదు. ఇట్టి ప్రమాదకరమైన ప్రయాణాన్ని కొనసాగించాడు. పోనీ జీవిత చరమాంకంలో ఏమైనా గంభీరంగా ఉండగలిగాడా అంటే సందేహం లేదు. చాలా గంభీరమైన జీవితాన్ని దేవుడానికి ఇచ్చాడు. కానీ అద్భుతమైన 2 కుమారులు ఉన్నారు దావీదుకు. ఒక ఆయన ప్రపంచ జ్ఞానుల్లో గొప్ప ప్రజ్ఞావంతుడు సొలొమోను. ఇంకొక ఆయన ప్రపంచంలో పురుషులకు అందాల పోటీ పెడితే ఏ మాత్రం సందేహం లేకుండా మొదటి స్థానంలో వచ్చేవాడు అబ్షాలోం. సొలొమోన్, అబ్షాలోం. ప్రపంచంలో అతి జ్ఞాని సొలొమోన్ తన కుమారుడే. ప్రపంచంలో అత్యంత అందగాడు అబ్షాలోం తన కుమారుడే. దావీదు రాజు బ్రతికుండగానే అత్యంత సౌందర్యవంతుడైన అబ్షాలోం దావీదుని ఏడిపించటం చరిత్ర మనకు సువివరంగా చెప్తోంది. దావీదు తదనంతరం వారసత్వ సంపదగా రాజ్యంలో సింహాసనాన్ని అధిరోహించి సుఖంగా జీవిస్తూ పరిపాలన చేస్తున్న సొలొమోన్ దావీదు తరువాత బోలెడంత అపకీర్తిని నైతిక విలువల విషయంలో, ఆధ్యాత్మిక విలువల విషయంలో కూడగట్టుకుని దేవునిని బాధించిన వాడిగా ఉండిపోయాడు. సంక్షిప్తంగా లాంగ్ రన్లో, లాంగ్ షాట్లో దావీదు జీవితాన్ని ఇలా చూచినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో ఉండియూ కూడా హౌ కెన్ హీ డూ దట్ స్టేట్మెంట్? ఈ మాట ఎలా చెప్పగలడు? నా జీవితకాలం అంతయు దేవుని కృప, నా జీవితకాలం అంతయు దేవుని క్షేమం నా వెంబడి వస్తాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఊహిద్దాం. దైవరాజ్యం వెళ్ళాక దావీదు గారిని కలిసి, సార్ ఒక్క నిమిషం ఎలా చెప్పగలిగారు సార్ ఆ మాట అంటే, బహుశా దావీదు గారి జవాబు ఇలాగూ ఉండొచ్చు అని నా వ్యక్తిగత భక్తి జీవితాన్ని బలపరచుకోవడం కోసం ఊహించుకుని మీతో కూడా ఈ ముచ్చట చెప్తాను. బహుశా దావీదు గారు ఏమనొచ్చంటే, మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి? నా జీవితం అంతా సంఘర్షణల మధ్య సాగింది, నిజమే. మరి కృపాక్షేమ నా వెంబడి వచ్చాయని నేను చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఇన్ని సంఘర్షణల మధ్య నేను ఇంకా మీ మధ్య జ్ఞాపకాల్లో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఇన్ని సంఘర్షణల మధ్య నేను ఇంకా చరిత్రలో నిలిచే ఉన్నాను. ఇన్ని పోరాటాల మధ్య, అవమానాల మధ్య, ద్రోహాల మధ్య, వెన్నుపోట్ల మధ్య చరిత్రలో నా స్థానం సుస్థిరంగా ఉంది. ఇంత ఇరుకైన పరిస్థితుల మధ్య కూడా నేను దైవరాజ్యంలో మిమ్మల్ని కలుసుకోగలిగానే. ఇదే కదా దేవుని కృప అంటే, ఇదే కదా దేవుని క్షేమం అంటే. గొలియాతు చేతిలో నుంచి తప్పించబడ్డం, సింహము నోట నుంచి తప్పించబడ్డం, శత్రువుల బారి నుంచి విడిపించబడ్డం, స్థిరపరిచిన తర్వాత హెబ్రోను రాజధానిగా కొద్ది కాలం, యెరూషలేము రాజధానిగా మొత్తం కలిపి 40 సంవత్సరాల పాటు రక్తమూడ్చిన ఖడ్గంతో అలసిన దేహంతో జీవించటం. ఇది మాత్రమే కాదు క్షేమం, నా ఆత్మను కూడా భద్రపరిచాడు ఆయన, నా సాక్ష్యాన్ని కూడా కాపాడాడు ఆయన, మీ వాడుక భాషలో నా లెగసీని కూడా కాపాడాడు ఆయన. క్రొత్త నిబంధన క్రైస్తవ్యం యేసును దావీదు కుమారుడు అని పిలుస్తోంది. ఇది కదా క్షేమం, ఇది కదా కృప అని అంటాడేమో. ఎందుకు ఈ ఆలోచన నా మదిలోనికి నేను తీసుకున్నాను అంటే, పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన 3 ప్రత్యక్షతలు లేక 3 శ్రేష్టతలు లేఖనంలో నుంచి మీ ముందు పెడతాను. ఈరోజు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ఇట్టి కృప దేవుడు ప్రాప్తింపచేయునుగాక. నా కృపాక్షేమం, దేవా నీ కృపాక్షేమం, నాకు వర్తింప చేయవలసిన కృపాక్షేమం నో డౌట్ నా వెంబడి వస్తాయి అంటూ ఉన్నాడు. ఈ మాట వెనకాల దావీదు విశ్వాసాన్ని కొంచెం దగ్గరగా చూచినప్పుడు నాకు దావీదు విశ్వాసంలో 3 శ్రేష్టతలు కనబడ్డాయి. వాటినే ఈరోజు ధ్యానాంశంగా మీ ముందు పెడతాను. మొదటిది ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. దావీదు యొక్క విశ్వాసం బెనిఫిషరీ మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి యొక్క విశ్వాసం కాదు. దావీదు యొక్క విశ్వాసం పునాది విలువలతో స్థిరపరచబడి ఉన్న విశ్వాసం. జరిగినా స్తోత్రం, జరగకపోయినా స్తోత్రం, ఆయన నాకు కాపరి. క్షేమం కనబడినా స్తోత్రం, కనబడకపోయినా స్తోత్రం, ఆయన నాకు కాపరి. నా వెంబడి కృపాక్షేమాలు వెంటాడుతున్నట్లుగా ఉన్నా లేకపోయినా, అనిపించినా అనిపించకపోయినా, నేను కలిగి ఉన్న విశ్వాసం ఇట్స్ కాల్డ్ ఎసెన్షియల్ ఫెయిత్. ఇది అత్యావశ్యకమైన విశ్వాసం. అది నేను కలిగి ఉన్నాను కనుక ఐ వోంట్ లుక్ ఫర్ రిజల్ట్స్. మై ఫెయిత్ లెవెల్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ ద ఎవిడెన్సెస్. నా విశ్వాసం రుజువుల మీద ఆధారపడలేదు. నా విశ్వాసం ప్రభు మాట మీద ఆధారపడింది. నా విశ్వాసం ఫలితాల మీద ఆధారపడలేదు. నా విశ్వాసం ప్రభు యొక్క ప్రసన్నత మీద ఆధారపడింది. అంచేతనే క్షేమమున్నా లేకపోయినా, ఉన్నట్టున్నా ఉండి లేనట్టు అనిపించిన, లేకపోయినా ఉన్నట్టుగా నేను భావించిన, ఐ హ్యావ్ దట్ ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా నాకు ఈ కోణం ఎలా కనబడిందంటే, ఇట్స్ నాట్ సింప్లీ ఎన్ ఎసెన్షియల్ ఫెయిత్, ఇట్స్ అ ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. అత్యావశ్యకమైన నిత్యావసరాల కోసం దావీదు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దావీదు దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఫర్ ఎవ్రీ రిసోర్స్, ఫర్ ఎవ్రీ ఫుడ్ అండ్ ఫోడర్, భద్రత కోసం, కాపుదల కోసం, జ్ఞానం కోసం, వివేకం కోసం, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అన్నటి చర్చ కోసం, దేనికోసమైనా మీరు తీసుకోండి, తన జీవితంలో ఎసెన్షియల్స్, అత్యావశ్యకమైనవి, నిత్యావసరమైనవి, భోజన పానాదులు మొదలుకొని, వస్త్రం మొదలుకొని, ఆవాసం మొదలుకొని, సహవాసం మొదలుకొని, యోచన మొదలుకొని, యుద్ధ ప్రజ్ఞ పాఠవాలు మొదలుకొని, ప్రతి దానికి కూడా ఎసెన్షియల్స్ కోసం, అత్యావసరాల కోసం, నిత్యావసరాల కోసం దేవుని మీదనే ఆధారపడ్డాడు. మూడవదిగా దావీదు యొక్క విశ్వాసం నాకు ఎలా కనబడుతుందంటే, మీరు ఈ మాట చదవగలిగితే బాగుంటుంది, చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఫెయిత్ ఎసెన్షియల్స్. అసలు విశ్వాసానికి కొన్ని ప్రత్యేకమైన అత్యావశ్యకమైన లక్షణాలు ఉండాలి. ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యవస్థకు కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. ఆ కొన్ని ప్రాథమిక లక్షణాలను బట్టి ఆ వ్యక్తిని కానీ, వస్తువును కానీ, వ్యవస్థను కానీ మనం గుర్తించగలుగుతాం.
విశ్వాసానికి కూడా కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి, కొన్ని ప్రాముఖ్యమైన గుణగణాలు ఉంటాయి, కొంత శ్రేష్టమైన రూపరావణ్యత ఔన్నత్యం ఉంటుంది. దాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని శ్రేష్టమైన విశ్వాసంగా మనం గుర్తించగలుగుతాం. సో నా వెంబడి కృప వస్తుంది, నా వెంబడి క్షేమం వస్తుంది అన్నప్పుడు ప్రాథమిక స్థాయిలో కృప గురించి, ప్రాథమిక స్థాయిలో క్షేమం గురించి మాత్రమే కాకుండా ఇంత గంభీరమైన ప్రకటన దావీదు చేయడం వెనకాల దాగి ఉన్న దావీదు యొక్క శ్రేష్ఠ విశ్వాసాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు ప్రత్యక్షతను దయచేయునుగాక. సో 3 కోణాలు. ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. ఈ వచనం చదువుతాను, నాతో పాటు ధ్యానం చేద్దాం. మీరు కూడా ఈ మాట చదవగలిగితే బాగుంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం కలిసి చదువుతున్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని రక్షణ, దేవుని వరం. సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ద గిఫ్ట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. రక్షణ దేవుని యొక్క శ్రేష్టమైన వరం, అందులో సందేహం లేదు. అయితే ఈ రక్షణను మనం స్వీకరించడానికి దేవుడు కృప చూపి ఉండగా మనము చేస్తున్న కార్యం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. తేటగా వినండి, ఈ విశ్వాసం రుజువుల మీద ఆధారపడలేదు, ఈ విశ్వాసం ఫలితాల మీద ఆధారపడలేదు, ఈ విశ్వాసం మన ఫీలింగ్స్, అనుభూతుల మీద ఆధారపడలేదు. ఈ విశ్వాసం ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసం. ఇది కేవలం దేవునిని గూర్చి మనం ఏమి విని ఉన్నామో దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. శ్రేష్ఠులు వాక్యం వింటున్నారు కదా, శ్రద్ధగా దేవుని మాటలు ధ్యానం చేస్తున్నాం కదా, ఆలోచన చేయండి ఒకసారి. ఫలితాల మీద ఆధారపడ్డ విశ్వాసం, రుజువులను కోరుకున్న విశ్వాసం, ఫలితాల యొక్క ప్రాబల్యాన్ని బట్టి పెంపొందుతున్న విశ్వాసం, వాటి గురించి నేను మాట్లాడడం లేదు, అవి శ్రేష్టమైనవి కావని నేను అనడం లేదు. లేఖనం మనతో ముచ్చటిస్తున్న మాట ఏమిటంటే ఫెయిత్ దట్ ఈజ్ ఎసెన్షియల్ టు రిసీవ్ సాల్వేషన్. రక్షణను స్వీకరించడానికి, రక్షకుణ్ణి ప్రభువుగా స్వీకరించడానికి, జీవితానికి, దేహానికి, కుటుంబానికి దేవునిగా ఆయనను కలిగి ఉండడానికి we need essential faith. అత్యావశ్యకమైన విశ్వాసం మనకు కావాలి. దావీదులో అది ఉంది కనుకనే క్షేమమున్నా లేకపోయినా, కృప ఉన్నట్టుగా కనబడినా కనబడకపోయినా చాలా గంభీరంగా చెప్తున్నాడు, తక్షణమే కాదు, గతమే కాదు, భవిష్యత్తులో కూడా నా జీవితకాలం అంతయు కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయని. చక్కగా చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం కూడా చెప్దాం, చెప్పండి, దేవా నా జీవిత కాలములో నీ కృప, నీ క్షేమం నా వెంబడి వచ్చును అని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నమ్మదగిన దేవుడు ఆయన, మన నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు ఆయన. ఈ నిరీక్షణ ఎప్పటికీ కూడా సిగ్గునొందదు. ఈ విశ్వాసం గురించి 2 వ్యాఖ్యానాలు మీకు పరిచయం చేస్తాను లేఖనంలో నుంచి. నాతో పాటు ఈ మాటలు చూడగలిగితే బాగుంటుంది, గమనించండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు. ఇలా చూస్తూ వినండి, వేదిక మీదకు, తెర మీదకు చూసి శ్రద్ధగా విని చూడండి. ఆయన అంటున్న మాట ఏంటంటే చూడకుండానే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, చూడకుండానే మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. చూడకుండా విశ్వాసం ఎలా కలిగింది? వినడం వల్ల కలిగింది. రోమీలకు రాస్తున్న పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమా 10:17. కాగా వినుట వలన ఏం కలుగుతోంది? విశ్వాసం కలుగుతోంది. ఆ వినడం ఏమై ఉండాలి? వినుట క్రీస్తును గూర్చిన మాట. కేవలం మాటను బట్టి, కేవలం మాటను బట్టి, కేవలం మాటను బట్టి, జస్ట్ ఒక్క మాటను బట్టి చూడకయే ఆయన యందు విశ్వాసం ఉంచాం. ప్రభునందు ప్రియులరా,
శ్రద్ధగా వింటున్న మీతో ఒక చిన్న సంగతి గుర్తు చేస్తాను. సుదూర తీర ప్రాంతాలు, అత్యంత ఖరీదైన జీవితాలు, అత్యంత ఉన్నతమైన ఆధిక్యత గల ప్రజలు ప్రయాణించే అతి గంభీరమైన జంబో జెట్ లాంటి పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఆ దేశం నుంచి టేకాఫ్ తీసుకొని రావాల్సిన దేశానికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం కోసం ఏటీసీని కమ్యూనికేట్ చేస్తాయి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కమ్యూనికేట్ చేస్తాయి. ఆ కమ్యూనికేషన్ సెంటర్లో ఉన్న ఆఫీసరు చెప్తాడు, అంత ఖరీదైన కోట్ల రూపాయలు విలువైన, మరి ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన జీవితాలు ఉన్న ఆ 100 మందితో ఉన్న విమానం ఏటీసీలో నుంచి చెప్పే ఆఫీసర్ యొక్క మాట విని ల్యాండ్ అవ్వడానికి ముందుకు వచ్చేస్తాడు. భూమిని తాకడానికి సాహసం చేస్తాడు. ఆ క్షణంలో ఏమీ అడ్డురావని, రన్వే ఫ్రీగా ఉంటుందని, కమ్యూనికేషన్ సేఫ్గా ఉంటుందని, ల్యాండ్ అయిన మరుక్షణం ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకోవడానికి స్ట్రక్చరు, గ్రౌండ్, క్రూ అంతా సిద్ధంగా ఉంటారని ఒక్క మాట చెప్పినందుకు ఫ్లైట్ వచ్చి నేల మీద ల్యాండ్ అయిపోతుంది. ఒక్క మాట చెప్పినందుకు. లేఖనాల్లో నుంచి నేను మనవి చేస్తున్న మాట, ఆ విశ్వాసమే అత్యావశ్యకమైన విశ్వాసం. చూడకపోయినను దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త ఈ పదాన్ని చాలా గంభీరంగా వినియోగిస్తాడు. 11వ అధ్యాయం 13వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఈ పదాన్ని చాలా గంభీరంగా వినియోగిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో వీరందరూ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితా కనబడుతుంది. దోస్ ఆర్ ఆల్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళందరూ విశ్వాసపు వీరులు. ఇంత గొప్ప విశ్వాస వీరులైన వాళ్ళు వీళ్ళందరూ ప్రజ్ఞా పాఠవాలు గల, సవాలు సహితమైన భక్తి జీవితం గల గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా వీరందరూ దూరం నుంచి చూచి, వీరందరూ వందనము చేసి, వీరందరూ కూడా తాము భూమి మీద పరదేశులమని, యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై, పేతురు భక్తుడు వాడిన మాటలో చూడకపోయినా నమ్మారు. ఎలా సాధ్యం? ఎసెన్షియల్ ఫెయిత్. ఇదిగో వీళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం కార్డు ఉంది, ఇష్టమైన వాగ్దానం వచ్చింది. దాని మీద హోప్ పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు వచ్చాం. బట్ నెరవేరుతున్నట్టు కనబడ్డం లేదు. సర్వీస్కి రాగానే ఎక్స్టెండెడ్ సర్వీస్ కోసం తాపత్రయంతో, ఆలోచనతో, ప్రార్థనతో, నాకు బాగా చేరువైన ఒక వ్యక్తితో ఎక్స్టెండెడ్ సర్వీస్ కోసం ఏం చేద్దాం, ఇది దేవుని చిత్తం, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు మదిలో ఉన్నది ఒక్కటే, చూడకపోయినను. మదిలో ఉన్నది ఒక్కటే, ఆ వాగ్దాన ఫలము పొందక, అనుభవింపక పోయినను దూరము నుండి చూచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దూరము నుండి చూచి, యేసుక్రీస్తు ప్రభువుల వారిని మెస్సయగా దూరము నుండి చూచి, వాగ్దాన దేశాన్ని వాగ్దాన ఫలముగా దూరము నుండి చూచి, సాగిలపడి వందనం చేసి విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. వారి జీవితాలను మాత్రం ప్రభువుకు అప్పగించేశారు. చూడకయే విశ్వాసం ఉంచిన వారు, వాగ్దాన ఫలము పొందకయే విశ్వాసం ఉంచిన వారు. వారిలో ఉన్న విశ్వాసాన్ని ఎసెన్షియల్ ఫెయిత్ అంటాం. ప్రభునందు శ్రేష్టమైన వర్లరా, వేగంగా సందేశానికి సంబంధించిన ముగింపు మలుపునకు నేను పరుగులు తీయక మునుపు ఈ విశ్వాసం మనకు ఎలా కలుగుతుంది? ఓ వ్యాధి తగ్గిపోతేనో, ఒక ఫలితాన్ని మనం ఆశించిన మేరకు పొందుకుంటేనో, ఒక లాభప్రాప్తి కలిగితేనో, ఆశించిన రుజువులు మన కళ్ళ ముందు కొట్టొచ్చినట్టుగా కనబడితేనో వచ్చే విశ్వాసం కాదది. ఇది వినుట వలన కలిగే విశ్వాసం, దేవుని మాట వినడం వల్ల కలిగే విశ్వాసం. ఈ విశ్వాసం పాడవడానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని చెప్పకుండా దాటి వెళ్ళడానికి నేను ఇష్టపడడం లేదు. దయచేసి దేవుని ఆత్మ ప్రసన్నతలో ఆ 2 కారణాలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు చూడగలిగితే ఈ లేఖనాలు మీకోసం చదువుతాను. పౌలు భక్తుడు తిమోతికు రాసిన పత్రికలో
మొదటి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం. దయ్యముల బోధయందు లక్ష్యముంచి, దే పెయిడ్ అటెన్షన్ టువర్డ్స్ అ టీచింగ్ విచ్ ఈజ్ నాట్ డివైన్. దైవీకము కాని బోధయందు, దైవీకము కాని మాట యందు, దైవీకము కాని సాహిత్యమందు, దైవీకము కాని ఇన్పుట్స్, నీలో చొరబడ్డానికి ప్రవేశించే వాటి యందు పాటించి అనలేదు. దే పెయిడ్ అటెన్షన్, లక్ష్యముంచి. అయోగ్యమైన వాటి మీద లక్ష్యముంచినప్పుడు యోగ్యమైన వాటిని కోల్పోతామని చెప్పడానికి ఇంతకంటే కఠినమైన భాష మనకు అవసరమా? యోగ్యమైన వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు ఏవి యోగ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి యందు లక్ష్యం ఉంచమని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అలా కాకుండా విచ్ ఈజ్ నాట్ డివైన్, దైవికము కానివి, వాట్ ఎవర్ ఈజ్ డిమానిక్, దయ్యపు సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి, వాటి యొక్క బోధలు, చూపులు, చేష్టలు, మాటలు, స్పందనలు, దృశ్యాలు, ఆడియో, వీడియో, మీడియా, ఆలోచన, అది ఏ రూపంలోనైనా సరే దాని మీద గనక మనం దృష్టి నిలిపాము అంటే అయ్యో ప్రబలమైన నష్టం జరుగుతుంది. ఏంటా నష్టం? విశ్వాస భ్రష్టులగుదురు, విశ్వాస భ్రష్టులగుదురు. భక్తులు విశ్వాస భ్రష్టులు కాకపోవడానికి కారణం వాళ్ళు ఆశించిందల్లా పొందుకున్నందువల్ల కాదు, వాళ్ళు అడిగిందల్లా కూడా తమ జీవితంలో అనుభవించినందును బట్టి కాదు. ఒకటే ప్రబలమైన కారణం, వినకూడనిది వారు వినలేదు, తినకూడనిది తినలేదు, చేయకూడనిది చేయలేదు, దయ్యపు సంబంధమైన వాటిని తమ జీవితంలోకి అనుమతించడానికి వారే రోజు కూడా సాహసం చేయలేదు. దానికి స్తోత్రం కలుగును గాక. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్త అని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. తదుపరి అదే పత్రికలో ఇంకో చిన్న మాట గుర్తు చేస్తాను. 6వ అధ్యాయంలో 10వ వచనం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం. ఈ మాట ఆలోచన చేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి ఏమయ్యారు? దయ్యపు బోధలు విశ్వాసాన్ని భ్రష్టత్వాన్ని గురి చేస్తే, ధనాపేక్ష ఇదేమో తమ్మును తాము పొడుచుకుని చచ్చిపోయేలాగున. ఒకవేళ యూదాన్ని గుర్తు చేస్తూ ఈ లేఖనాన్ని ఉటంకించారేమో అనిపిస్తుంది కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇక్కడ ధనాపేక్ష అన్నప్పుడు దాన్ని కొంతమంది ఆపేక్ష ప్రక్కన పెట్టి ధనానికి వర్తింపచేస్తారు. రాంగ్. ధనం అవసరం, ధనం అవసరం. ధనం యేసయ్యకి అవసరమైంది పన్ను కట్టడానికి, ధనం యేసయ్యకి అవసరమైంది. ఒక వ్యక్తిని నియమించుకుని దాన్ని యాజమాన్యం చేసే అంత పని కలిగి ఉన్నాడు ఆయన. ఇస్కరియోతు యూదా చేతులు డబ్బు సంచి ఉండేది. పేతురు భక్తుడిని పంపించాడు. సముద్రంలో చేప ద్వారా షెకేలు తీసుకుని ఇద్దరికి కలిసి 1/2 షెకేలు పన్ను కట్టమని, కైసరుది కైసరుకు, దేవునిది దేవునికి ఇవ్వమని చెప్పాడు ఆయన. పసి వయసులో అతి దీన స్థితిలో ఉన్నారు గనుక గువ్వ పిల్లలతో వెళ్ళి, గువ్వ పిల్లలు కొనుక్కొని గోపిల్లలతో వెళ్ళి బలర్పించుకొని 8వ దినాన సంస్కారం జరిగించుకుని దేవాలయం నుంచి తిరిగి వచ్చారు. ధనం అవసరం. పూర్ మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి, లేకపోతే పావర్టీ మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి నేరో మైండ్ సెట్ ఉంటుంది. ధనాపేక్ష వేరు, ధనం వేరు. దేవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదం. కానీ ఆ ధనం నీ మీద పెత్తనం చేయడం ప్రారంభిస్తే దానికోసమే అపేక్ష, దానికోసమే పనులు, దానికోసమే ప్రయత్నాలు, దానికోసమే పరుగులు, ఇక దానికోసమే జీవితం అన్నట్టుగా ఉంటే అది ధనాపేక్ష అవుతుంది. అయినా నేను అక్కడ దాకా వచ్చి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ దానికి రూట్ ఎక్కడుంటుందో చెప్తా చూడండి. దానికి రూట్ ఎక్కడుంటుందో చెప్తా చూడండి. ధనాపేక్ష ఒకసారిగా ధనాపేక్ష కాదు. ఇట్ స్టార్ట్స్ ఇన్ అవర్ సైకలాజికల్ థింకింగ్. మన మానసిక ఆలోచన విధానంలో మొదలవుతుంది. మన మానసిక ఆలోచన విధానంలో ఇంతో అంతో కొంత బెనిఫిషియరీ యాటిట్యూడ్ ఉంటుంది, లబ్ధిదారుని మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనమందరం, ప్రపంచంలో ప్రతి మనిషి కూడా లబ్ధిదారుడే. దేవుని ద్వారా, మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా, వ్యక్తుల ద్వారా, వ్యవస్థల ద్వారా, వస్తువుల ద్వారా లబ్ధి పొందిన వారమే. నో డౌట్
వీఆర్ ఆల్ బెనిఫిషియర్స్, మనమందరం లబ్ధిదారులమే. అయితే లబ్ధి పొందడం ద్వారా మాత్రమే తృప్తి నొంది మరొకరికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేకుండా మన జీవితాన్ని జీవించడానికి మన మనసును గనక మలుచుకున్నాం అనుకోండి, దేర్ ఇట్ స్టార్ట్స్ ధనాపేక్ష. అక్కడి నుంచి ధనాపేక్ష మొదలవుతుంది. సరదాగా సంఘ బిడ్డల కోసం చెప్పనా, క్రిస్టియన్స్ కోసం చెప్పనా, చర్చికి వెళ్తే నాకేమొస్తుంది, క్వైర్లో ఉంటే నాకేమొస్తుంది, విజ్ఞాపన బృందంలో ఉంటే నాకేమొస్తుంది, దూరం అంట సావుకి వెళ్తే నాకేమొస్తుంది, దేవునికి ఇంత ఇస్తే నాకేమొస్తుంది, ఇంత ఇస్తే నాకేమొస్తుంది, ఈరోజు చర్చి హాల్ అంతా శుభ్రంగా చిమ్మితే నాకేమొస్తుంది, పండక్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే నాకేమొస్తుంది, ఏమీ రాదు అని అనడానికి లేదు. నీ దేవుడు నీకు రుణం ఉండేవాడు కాదు. నీవు విత్తిన పొలం గనక సారవంతమైనదైతే నీ విత్తనం పురుగు పట్టదు. ఖచ్చితంగా దేవుడు నీకు ఫలితాన్ని ఇస్తాడు. ఫలితం మీద మాత్రమే మనసుండి మరొకరికి శ్రేయస్కరంగా ఉండే విషయాల్లో మనసు లేకపోతే అది మానసిక భ్రష్టత్వం. మానసిక భ్రష్టత్వం. ధనాపేక్ష సమస్త కీడులకు ప్రతి దాన్ని కూడా ట్రాన్సాక్షనల్ వ్యూతో చూడడం, ప్రతి దాన్ని కూడా లబ్ధిదారుని మనస్తత్వంతో యోచించటం. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు అథెంటికేటెడ్గా బోనఫైడ్ ఉన్నా లేకపోయినా మీరు వింటున్నారు కనుక మీకు మనవి చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ ద క్రిస్టియన్ మైండ్ సెట్ డిక్టేటెడ్ బై హోలీ స్క్రిప్చర్స్. పరిశుద్ధ లేఖనాలు క్రైస్తవ మనస్సును ఈలాగున ఉండమని చెప్పడం లేదు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, 2 అంగీలు ఉంటే ఒకటి తీసి పక్కవానికి ఇవ్వుము, దీనుల్ని బీదల్ని ఆదరించటం, ఆపదలో ఉన్న వారిని పరామర్శించటం, ఇదే నిజమైన భక్తి. ఇరుకైన మనసున్నవారు, కరకైన అవగాహన పెంపొందింపజేసుకునేవాళ్ళు, డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉన్నవాడు పరలోకం పోడు, సోమరి వాళ్ళ స్టేట్మెంట్లు అవి. డబ్బులు ఉండాలి, మన మీద పెత్తనం చేయకూడదు. మనం దాన్ని దేవుని కోసమో దీనుల కోసం మన కోసం వినియోగించుకోవాలి. ఈ బోధ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించి మీకు ఆ పరిపక్వతను దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపేక్ష, ధనాపేక్ష ఉన్నవాళ్ళు ప్రతి ట్రాన్సిషన్ని, ప్రతి ట్రాన్సాక్షన్ని కరెన్సీ కోణంలోనే చూస్తారు. బాంధవ్యాలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. ఇచ్చిపుచ్చుకోవడాలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. గౌరవ మర్యాదలు కరెన్సీ కోణంలోనే చూస్తారు. ఇది ధనాపేక్ష. లేదంటే గ్రాస్ రూట్ లెవెల్లో బెనిఫిషియరీ మైండ్ సెట్, నాకేం వస్తుంది లబ్ధి. ఇక్కడ కూర్చొని ఇప్పుడు వాక్యం వింటున్న మీరు కానీ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రద్ధాభక్తులుగా దేవుని మాటలు వినేవారు కానీ, దేవుని దగ్గరకు వస్తే నాకేం వస్తుంది అంటే దేవుడే వస్తాడు. దేవుడే నీకు అనుగ్రహించబడతాడు. కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయనకంటే మించిన బహుమానం మరొకటి లేదు. స్వస్థత, దీవెన, ఆశీర్వాదం, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ. అవన్నీ ద్వితీయ శ్రేణి ఆశీర్వాదాలు మన సంఘంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి ఆదివారం 100 మంది కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సభలో అద్భుత కార్యాల సాక్ష్యాలు వింటూనే ఉన్నాం. ప్రతి వారం మానవ జ్ఞాన సమృద్ధికి, సంపత్తికి మించిన కార్యాలు వైద్యం పరంగా, ఆరోగ్యం పరంగా, విద్య పరంగా ఎన్నో కార్యాలు చూస్తున్నాం. కానీ మన విశ్వాసం వాటి మీద ఆధారపడలేదు. మన విశ్వాసం ప్రభు మాట మీద ఆధారపడింది. మన విశ్వాసం ప్రభు మాట మీద ఆధారపడింది. 2 చేతులు పైకి చాపి పూర్తి హృదయపూర్వకమైన ప్రేమతో ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ ధనాపేక్ష లేకపోతే దయ్యముల బోధ ఇది మన ఎసెన్షియల్ ఫెయిత్ని పాడు చేస్తుంది. వాటికి అవకాశం ఇవ్వకుండా మనలో ఎప్పటికీ ఎసెన్షియల్ ఫెయిత్ని కాపాడుకుందుము గాక. ఫెయిత్ ఎసెన్షియల్ విల్ కీప్ యూ సేయింగ్. నా జీవిత దినములన్నీ కృపాక్షేమాలు. సెకండ్, 2వ కోణం, ఆఖరి 7 నిమిషాలు తీక్షణంగా వినమని ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను. సెకండ్ థింగ్, ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. మన వ్యక్తిగత అవసరతలకు, మన యొక్క నిత్యావసరాలకు, మన యొక్క జీవిత సంక్షేమానికి, మన జీవిత సవాలు ప్రయాణాల్లో సహకారం అందించడానికి దయచేసి వినండి. మే నాట్ బీ పీపుల్, మే నాట్ బీ ప్రాజెక్ట్స్, మే నాట్ బీ అ ప్రొవిజన్.
వ్యక్తులు కాకపోవచ్చు, పెద్ద పెద్ద వ్యవస్థలు కాకపోవచ్చు, లేక వనరులు కాకపోవచ్చు. బట్ సమ్వేర్ సమ్హౌ గాడ్ విల్ బీ యువర్ ప్రొవైడర్. హీల్ టేక్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ ప్రొవైడర్. వ్యక్తులు కాకపోవచ్చు, వ్యవస్థలు కాకపోవచ్చు, వనరులు కాకపోవచ్చు, బట్ సమ్టైమ్స్ గాడ్ విల్ బ్రింగ్ అస్ టు ఏ పాయింట్. దేవుడు కొన్నిసార్లు మనలో స్థానాన్ని తీసుకొస్తాడు. ఆ స్థానాన్ని తీసుకొచ్చి మనకు చెప్తాడు, మనకు నేర్పిస్తాడు, మనకు రుజువు చేస్తాడు. నీ అసలైన మూల వనరు వ్యక్తులు, వ్యవస్థలు, వస్తువులు, వనరులు కాదయ్యా. నీ అసలైన మూల వనరు నేను అని. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? మీకు అర్థం కావడానికి చురుగ్గా 2 లేఖనాలు గుర్తు చేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఊర్ అనే ప్రాంతంలో ఉన్న అబ్రహామును, అప్పుడు అబ్రాముగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని పిలిచి ఆయనతో చెప్పిన మాట, నేను నీకు చూపించబోతున్న దేశానికి నువ్వు లేచి వెళ్ళిపోవాలి. ఎలా లేచి వెళ్ళిపోవాలి? నీ దేశాన్ని, నీ స్వజనాంగాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటున్నాడు. నౌ లిజన్. అబ్రహాము లేచి అన్నీ విడిచిపెట్టి బయలుదేరాడు. వాట్ మైట్ బి హిజ్ ఫెయిత్? అబ్రహాము యొక్క విశ్వాసం ఏమై ఉండాలి? ట్యాప్ వదిలిపెట్టి ఎండాకాలం వెళ్ళిపోవాలి. వాటర్ బాటిల్ లేకుండా ఎండాకాలం ప్రయాణం ప్రారంభించాలి. మినిమం అమౌంట్ పెట్రోల్ ఉండగా ఎదురుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. భారీ కుటుంబం, బాధ్యతలు ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ మొదలైంది, ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. తల్లిదండ్రులకు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. పుస్తకాలు కొనుక్కోండి, యూనిఫామ్స్ కొనుక్కోండి, అడ్మిషన్ ఫీజు కట్టండి, లేకపోతే యాన్యువల్ ఫీజులో ఒక భాగం మీకు రావట్లేదా కట్టండి. అదనమాట. ఈ సీజనల్ కాల్స్ కొన్ని ఉంటాయి, ఏ సీజను లేని కాల్స్ కొన్ని ఉంటాయి. మేము పలానా పెద్ద బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు అప్పిస్తాం, మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం. ఇట్లా బోల్డ్ కాల్స్ ఉంటాయి. ఏ కాల్ వచ్చినా సరే దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా విశ్వాసం కావాలి. కొన్నిసార్లు ఫోన్ కాల్ తీసుకునే ముందు, బాబు ఇప్పుడు దీంట్లో ఏమైనా పడుతుందో, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఏం చెప్తారో, కార్ షోరూమ్ నుంచి కాల్ వచ్చింది ఏం చెప్తారో, మీడియా బృందంలో ఆనంద్ ఫోన్ చేశాడు ఏం చెప్తాడో, క్వైర్ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఏం చెప్తారో. వీ నీడ్ టు హ్యావ్ అన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్. ఒక విశ్వాసం కావాలి మనకి. అబ్రహాము ఏ విశ్వాసంతో ముందుకెళ్తాడు? దేవుడు చెప్పిన మాట విశ్లేషణ చేస్తే 3 పదాలు మీకు పరిచయం చేస్తాను. హీ టోల్డ్ హిమ్ టు లీవ్ హిజ్ నేషన్, టు లీవ్ హిజ్ రిలేషన్, టు లీవ్ హిజ్ పొజెషన్. దేశాన్ని, తండ్రి ఇంటిని, స్వాస్థ్య సంపదని మొత్తాన్ని వదిలిపెట్టమన్నాడు. పూర్తిగా అన్నిటిని వదిలిపెట్టమన్నాడు. రేషన్, రిలేషన్, పొజెషన్. దేశం, బాంధవ్యం, స్వాస్థ్య సంపద, 3 వదిలిపెట్టమన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు అవసరమైంది ఏంటో తెలుసా? ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. నేను అన్నీ వదిలిపెడితే నాకు రేపు బ్రేక్ఫాస్ట్ సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలిపెడితే నా కూతురు ఫీజు సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలేస్తే నా కొడుకు పెళ్లి సంగతి ఏంటి? నేను ఇవన్నీ వదిలేస్తే నేను నా భార్య ఒంటరి వాళ్ళం అయిపోతాం కదా. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్, మన నిత్యావసరాల కోసమైన విశ్వాసం. ప్రభునందు ప్రియులారా, సవాలు సహితమైన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం జీవిస్తున్నాం. ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. నా చిన్న వయసులో 13 రూపాయలకు 12 రూపాయల 65 పైసలకు లీటర్ పెట్రోల్ కొని మోపెడ్లో పోసుకున్న రోజులు గుర్తున్నాయి. ఇప్పుడు 3 అంకెల సంఖ్యలో చలామణి అవుతోంది. సంవత్సరాలు మారాయి, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, బట్ తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత గంభీరంగా కూర్చున్నా, ఎంత శ్రద్ధగా దేవుని మాటలు వింటూ ఉన్నా, వీ నీడ్ టు ఫేస్ టుమారో. తెల్లవారుతుంది, రేపు మండే వస్తుంది, మండేని ఎదుర్కోవాలి. వీ నీడ్ టు ఫేస్ అ మండే. సోమవారం ఎదుర్కోవాలి. స్టాక్ మార్కెట్ ఛాలెంజ్ చేస్తోంది, ప్రైసెస్ హైక్ ఛాలెంజ్ చేస్తోంది, పొలిటికల్ ఇష్యూస్
ఛాలెంజ్ చేస్తున్నాయి, వెదరు ఛాలెంజ్ చేస్తోంది, బాంధవ్యాలలో ఉన్న పెళుసుదనం సవాలు చేస్తుంది. తరిగిపోయే మమకారాలు, పెరిగిపోతున్న కాలం, పైబడుతున్న వార్ధక్యం, నిరీక్షణతో నీరసించిపోతున్న ఆశల ప్రయాణపు వాహనం ఎదురాడుతున్న సవాళ్ళ మధ్యలో కృంగిపోతున్న మానవ మేధస్సు చాలా సవాల్ చేస్తుంది, చాలా సవాల్ చేస్తుంది. బయలుదేరుతాం. క్షేమంగా వెళ్ళగలమా? ప్రారంభిస్తాం. సభ్యత సంస్కారాలు పోగొట్టుకోకుండా సాఫల్యతతో ముగించగలమా? మన జీవితాన్ని ప్రారంభించాం, జీవితంలో ముందుకు వెళ్తున్నాం. గమ్యం వరకు తిరిగ్గా వెళ్ళగలమా? మన కళ్ళ ముందు కొంతమంది దారి మధ్యలో రాలిపోయారు, మన కళ్ళ ముందు కొంతమంది వైఫల్యానికి లోనయ్యారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. మన అత్యావశ్యకాలకు సవాళ్ళు ఉన్నాయి, మన నిత్యావసరాలకు సవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీలో దేవుని మాటలు వింటూ ఉండగా మీ అవసరాలు మీకుంటాయి, మీ అవసరాలు మీకుంటాయి, మీ ఆపదలు మీకుంటాయి. నేను కూడా కామన్ హ్యూమన్గా సగటు సభ్య స్థానిక సమాజంలో నివాసం ఉంటున్నాను కనుక ఐ లిటరలీ నో వాట్ ఇట్ ఈస్. ఒక హాస్పిటల్ బిల్ నిద్ర పట్టకుండా చేయొచ్చు, ఒక హెల్త్ రిపోర్ట్ నిద్ర పట్టకుండా చేయొచ్చు, ఓ బ్యాంక్ లోన్ నిద్ర పట్టకుండా చేయొచ్చు. నెల చివరికి వచ్చాం, నెల మొదట్లో ఖర్చులు సవాలు చేస్తూ పైకి రావచ్చు. నిత్యావసరాల కోసం, అత్యావశ్యకాల కోసం కూడా ప్రభునందు ప్రియులారా మన ప్రభువు మీద మనం ఆధారపడవచ్చు, మన ప్రభువు మీద మనం ఆధారపడవచ్చు. అబ్రహామును లీవ్ యువర్ నేషన్, లీవ్ యువర్ రిలేషన్, లీవ్ యువర్ పొజెషన్, నీ దేశాన్ని, బాంధవ్యాలను, స్వాస్థ్య సంపదను విడిచిపెట్టు అన్నట్టుగా చెప్పిన ప్రభు అబ్రహామును బికారిని చేయలేదు, అబ్రహామును అనాథను చేయలేదు, అబ్రహామును లేమిలో 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 దేహి అనే స్థితికి దిగజార్చలేదు. సవాలు సైతమైన ప్రేమ గల దేవుడు ఆయన. ఎంతమందికి స్తోత్రం చెప్పాలనిపిస్తుంది? మీరిప్పుడు చదివింది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం కదా. ఇన్ కేస్ మీరు ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదివితే, మీరు ఇప్పుడు చదివింది ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం చదవగలిగితే తొలి వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు అబ్రహామును అన్ని విషయములలో 12 అధ్యాయాలకు పూర్వం అన్ని విడిచిపెట్టు అన్నవాడు. దానికి స్తోత్రం కలుగును గాక. 12 అధ్యాయాలు గడిచేసరికి అన్నిట్లో ఆశీర్వదించాడు. చేతులు పైకి చాపి చప్పట్లు కొడుతూ ఘనంగా దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ ఆఫ్ ఎసెన్షియల్స్, అత్యావశ్యకాలను, నిత్యావసరాలను సరఫరా చేసే దేవుడు ఆయన. నిన్ను ఆకలితో ఉండనివ్వడు, దేహి అనే స్థితికి దిగజార్చనివ్వడు. ఎల్లకాలం ఒక్కరి మీద ఆధారపడే వ్యక్తిగా, నీ బలహీనతలో నిన్ను మ్రగ్గిపోయేవానిగా చూస్తూ ఊరుకున్న దేవుడు కాదాయన. నీకు కావలసింది ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. మా నాన్నగారు పాస్టర్ ప్రభుదాస్ గారు ఈ రోజున తండ్రుల దినోత్సవంగా ప్రియుల్ని, పెద్దల్ని, తండ్రి వంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాన్న మాకు నేర్పింది 2 బలమైన కార్యాలు. ఒకటి క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితం, రెండవది విశ్వాసం. ప్రతి దానికి ప్రభు మీద ఆధారపడమని చెప్పేవారు. ప్రతి దానికి మా నాన్న దేవుడు అనే మాట కంటే ప్రభు అనే మాట ఎక్కువ వాడేవారు ఆయన పదజాలంలో. ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి, ప్రభు మీద ఆధారపడండి. ఆ మాట మా నరనరాల్లో ఇంకిపోయింది, మా విశ్వాసపు పునాదుల్లో కాంక్రీట్గా మిగిలిపోయింది. సంఘం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది, కుటుంబం దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది, నా వ్యక్తిగతమైన సేవా పరిచర్య దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది. ప్రభునందు ప్రియులారా, ఏ ఆధారమైనా చెల్లించవచ్చునేమో గాని రాతి బండ, ఆశ్రయ దుర్గమైన వాడు ఆయన కునుకడు, నిద్రపోడు. జీవితకాలం తన కౌగిట్లో దాచి భద్రపరిచే దేవుడు ఆయన. చేతులు చాపి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మీకు ముచ్చటగా అనిపించటానికి, తీక్షణమైన మీ ఆసక్తిని తీసుకోవడం కోసం ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను. జస్ట్ వినండి, సరిపోతుంది. రాజుల గ్రంథంలో
సవాలు సైతమైన ప్రవక్త మనకు కనబడతారు. అద్భుతమైన దైవజనుడు, బహురోషం గలవాడు. ఆయన గారి పేరు ఏలియా. ఆయన గారి పేరు ఏలియా. గంభీరమైన కంఠంతో చాలా సవాలు సహితంగా చెప్పేశాడు. 3 సంవత్సరాల పాటు వర్షం పడదు, కరువు వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తను కూడా అదే జియోగ్రాఫికల్ లొకేషన్లో ఉన్నాడు గనుక తనకి కరువు వర్తిస్తోంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుడు చెప్పాడు, వాగు కెరీత్ వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, లిక్విడ్ డైట్ రిసోర్స్ అక్కడ ఉంది, అక్కడ కూర్చో. సాలిడ్ డైట్ కావాలి, రొట్టె మాంసం, రొట్టె కార్బోహైడ్రేట్ డైట్, మాంసం ప్రోటీన్ డైట్. దానికి స్తోత్రం కలుగునుగాక. నేను సైన్స్ కోసం చెప్పట్లేదు, దేవుని ప్రేమ ఆలోచన లోతును కొంచెం మీకు గుర్తు చేస్తున్నాను. లిక్విడ్ డైట్ అక్కడుంది, వాటర్ అక్కడుంది, కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, రొట్టె మాంసం. ద బెస్ట్ ఓవెన్, ద బెస్ట్ కిచెన్ రాజుగారింటి దగ్గర నుంచి నేను పంపిస్తాను వెళ్ళు అన్నాడు. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్. పెన్ను కోసం కూడా ప్రార్థన చేసుకోమని నేర్పించాడు మా నాన్న. పెన్లో రీఫిల్ అయిపోయిందంటే ప్రార్థన అంటే మేము చిన్నపిల్లలు అప్పుడు పెన్లు మార్చడం ఉండేది కాదు, పెన్లో రీఫిల్ మార్చుకునేవాళ్ళం. నాన్న పెన్లో రీఫిల్ అయిపోయిందంటే ప్రార్థన చేసుకోండి అనేవాడు. నాన్న సాకు కోసం చెప్పలేదు, విశ్వాసాన్ని నేర్పడం కోసం చెప్పేవాడు. విశ్వాసాన్ని. సంఘమా, లెర్న్ ఫెయిత్ ఫర్ యువర్ ఎసెన్షియల్స్. మీ అవసరతల కోసం కూడా ప్రభు మీద ఆధారపడడానికి అలవరుచుకోండి. ఆయన సామర్థ్యం గలవాడు, ఆయన సిద్ధ మనసు గలవాడు. నా జీవిత కాలమంతయు కృపాక్షేమములు నా వెంబడి వచ్చును. ఎలా చెప్పగలరు సార్? చెప్పగలను సార్. ఐ హ్యావ్ మై ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. నా నిత్యావసరాల కోసం నాకు విశ్వాసం ఉంది. కెరీత్ వాగు దగ్గర కూర్చున్నాడు. టైం టు టైం కాకులు వస్తున్నాయి, కాకోలములు, రెవెన్స్ రొట్టె తీసుకొస్తున్నాయి, మాంసం తీసుకొస్తున్నాయి. సాలిడ్ డైట్, లిక్విడ్ డైట్ అందుబాటులో ఉంది. రోజులు గడిచిపోయాయి, లిక్విడ్ డైట్ డ్రై అయిపోయింది, కెరీత్ వాగు ఎండిపోయింది. దేవుడు చెప్పాడు, గో టు సారేఫత్ ప్రాంతంలో విధవరాలు పెద్దమ్మ ఉన్నారు, ఆ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ భోజనం ఏర్పాటు చేస్తానన్నారు. పెద్దమ్మ దగ్గరికి వెళ్తే పెద్దమ్మ నూనె గురించి మాట్లాడింది, పిండి గురించి మాట్లాడింది, నీళ్ల గురించి మాట్లాడింది. నీళ్లు లిక్విడ్ డైట్, నూనె లిపిడ్ డైట్, ఫ్యాట్ డైట్, రొట్టె కార్బోహైడ్రేట్ డైట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది తగ్గనివ్వలేదు ఆయన. విద్యార్థికులు వింటున్నారా? ఫెయిత్ ఫర్ యువర్ ఎసెన్షియల్స్. కరువు కాలంలో దేవుని మీద విశ్వాసం. కార్బోహైడ్రేట్ నో ల్యాక్, లిపిడ్ డైట్ క్రొవ్వు పదార్థాల ఆహారం నో ల్యాక్, ప్లస్ లిక్విడ్ డైట్ నో ల్యాక్. ఇవి చాలవన్నట్టు షెల్టర్ కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చివరిగా చెప్పబోతున్న మాట ముందు ఒకసారి చెప్తాను. ఫెయిత్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ థింగ్. విశ్వాసము పురోభివృద్ధికరమైంది. విశ్వాసము ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ఇన్ని వందల మంది ఇంత మౌన గాంభీర్యంలో ఇంత శ్రద్ధగా మీరు వింటున్నారంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఎసెన్షియల్ ఫెయిత్, ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్. సారేపోతే ఏంట? నివాసం ఉంది, ఆవాసం ఉంది, విశ్రాంతి ఉంది, ఒక చిన్న పరిచయం ఉంది, రొట్టె ఉంది, నూనె ఉంది, నీళ్లున్నాయి. సీజన్ గడిచిపోయింది. ఆ తర్వాత చిన్న ఎపిసోడ్ దాటొచ్చి మీరు గమనిస్తే బదరి వృక్షం క్రింద అలసిన దేహంతో సొలసిన మనసుతో మరణాపేక్ష గలవాడై, ఇంక నేను చచ్చిపోతా, నువ్వే నన్ను చంపే, నా కథకు నేనే ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నా, ఇంకా నా వల్ల కాదు, ఆవిడ నన్ను చంపేస్తారట, అహాబు రాజు భార్య యెజెబెలు నన్ను చంపేస్తారట. ఇది పరిస్థితి. సో నా వల్ల కాదని
అలసిపోయి పడుకున్నాడు. నాకు ఒళ్ళు గగురు పొడిచే ఆధ్యాత్మిక శ్రేష్ఠ సత్యం ఏంటంటే, మనుషులెవ్వరూ లేనప్పుడు ఒకవేళ కాకులు చొరబడని కీకారణ్యం అన్నట్టుగా మీరు అంటే, ఆయనకి వాహనాలు లేకపోలేదు, ఆయనకు వాహకాలు లేకపోలేదు, ఆయనకు వనరులు లేకపోలేదు. మనుషులు కాకపోతే చేపను వాడుకుంటాడు, చేపను కాకపోతే గాడిదను వాడుకుంటాడు, గాడిదను కాకపోతే రాతి బండనైనా వాడుకుంటాడు. దూతను పంపించాడు. పెద్ద ఆయన బహు రోషం గలవాడు, అలసిపోయాడు, సొలసిపోయాడు, పడుకుని ఉన్నాడు. నిప్పులతో పాటుగా, బేకింగ్ ఓవెన్తో పాటుగా వెళ్ళి తాజాగా మంచి భోజనం పెట్టరా అన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. మీరు వినాలి శ్రేష్ఠ సత్యాన్ని, మీరు తీసుకోవాలి శ్రేష్టమైన సత్యాన్ని. మంచి భోజనం పెట్టరా అని పంపించాడు ఆ దూతను. మీరు ఆలోచన చేశారా? ఆరంభంలో కాకులతో పోషించాడు, మధ్యలో సారేపతు పెద్దమ్మ వాళ్ళింట మనుషులతో పోషించాడు, చరమాంకు సమీపమయ్యే కొలది he began to feed them through angels. దూతలతో పోషణ మొదలుపెట్టాడు. దూత వచ్చి తట్టి మేల్కొల్పి, ఏలియా భోంచేయి, ఏలియా భోంచేయి. తల దగ్గర నిప్పుల మీద కాల్చబడ్డ అప్పం ఉంటే మంచిగా భోంచేశాడు. మళ్ళా బొజ్జున్నాడు, మళ్ళా పడుకున్నాడు. దూత మరలా వచ్చి మరలా లేపి మరలా భోజనం పెడితే మరలా భోంచేశాడు. భోంచేసిన తర్వాత ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పుడు వినాలి శ్రేష్ఠులు, ఇప్పుడు వినాలి శ్రేష్ఠులు. కాకులు 2 పూట్ల పెట్టాయి, పెద్దమ్మ 2 పూట్ల భోజనం పెట్టి ఉంటుంది, సందేహం లేదు. దేవుని దూత కూడా 2 మార్లు భోజనం పెట్టాడు. కానీ ఫీడింగ్ లెవెల్ మారింది. అక్కడ కాకులు, ఇక్కడ మనుషులు, ఇక్కడ దేవుని దూతలు. ఇఫ్ యు లెర్న్ టు రెస్పెక్ట్ ద రిసోర్స్, గాడ్ విల్ గివ్ యు రివార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్రీజ్. దేవుడిచ్చిన వనరులను, దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన వ్యవస్థలను గౌరవించటం నేర్చుకుంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా యోగ్యంగా ఉండడం అలవాటు చేసుకుంటే దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో. ఇంకొక శ్రేష్ఠ సత్యం మీరు వినాలని కోరుతున్నాను. దేవుని దూత ఎన్నిసార్లు భోజనం పెట్టాడు? 2 సార్లు భోజనం పెట్టాడు. మొదటిసారి భోజనం ఇట్స్ అ కాంపెన్సేషన్ ఫర్ ద ఫిజికల్ టైర్డ్నెస్. అలిసిపోయి వచ్చాడు కదా, ఆకలికి భోజనం పెట్టాడు, అలసటకు భోజనం పెట్టాడు, సేద తీరడానికి భోజనం పెట్టాడు. ఇట్స్ అ మీల్ ఆఫ్ కాంపెన్సేషన్ అని నేను అనాలనుకుంటున్నాను. అలసిపోయిన దేహానికి, నలిగిపోయిన మనస్సుకు, శుష్కించిపోతున్న జీవితానికి, ఆవిరైపోతున్న ఆశలకు ఏమాత్రం అంతం పలకకుండా భోజనం పెట్టాడు. అందుకే అలసట తీరి పడుకున్నాడు ఆయన. దూత లేపి మళ్ళా భోజనం పెట్టాడు. ఈ భోజనం ఎందుకు తెలుసా? బొజ్జోడానికి కాదు. ఈ భోజనం బలం తెచ్చుకుని ఒక్క మీల్తో 40 రోజులు ప్రయాణం చేశాడు. చక్కగా హస్తాలు పైకి చాపి ఘనంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్, మన నిత్య అవసరాల కోసం. బిల్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇన్స్టాల్మెంట్స్ కావచ్చు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇచ్చి, వస్తువుల కోసం, వనరుల కోసం ప్రభు మీద ఆధారపడితే ఆయన నమ్మదగిన దేవుడు. మన నిత్య అవసరాలు తీర్చకుండా ఉండడానికి కఠినుడు కాదాయన. యేసయ్య ప్రేమగల దేవుడు, గాడ్ ఆఫ్ కన్సర్న్, శ్రద్ధ గల దేవుడు, గాడ్ ఆఫ్ కాంపెన్సేషన్, నష్టాన్ని భర్తీ చేసే దేవుడు. ఎవరికైనా స్తోత్రం చెప్పాలనిపిస్తుందా? మంచిగా చెప్పండి. ఫెయిత్ ఎసెన్షియల్, అత్యావశ్యకమైన విశ్వాసం చెప్పిస్తుంది కృపాక్షేమం నా వెంబడి వస్తోంది అని. ఫెయిత్ ఫర్ ఎసెన్షియల్స్, నిత్యావసరాల కోసం, అత్యావశ్యకమైన వాటి కోసమైన విశ్వాసం చెప్పిస్తుంది కృపాక్షేమాలు నా వెంబడి వస్తాయని. 3వ మాట 2 నిమిషాల్లో చెప్పి మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఈ వచనం చదవగలిగితే బాగుంటుంది. ఆ వచనం చదవక ముందే ఈ మాట చెప్పడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. ఆ మాట ఏంటంటే, మనం రక్షించబడడానికి అవసరమైన విశ్వాసాన్ని ఎసెన్షియల్ ఫెయిత్
ఎసెన్షియల్ ఫెయిత్, అత్యావశ్యకమైన విశ్వాసము అని అంటే, ఇందాక వాడేం చూసారో ఒక పదం, ఫెయిత్ నీడ్ టు బి ప్రోగ్రెసివ్. విశ్వాసం పురోభివృద్ధి పదంలో పెరుగుతూ ఉంటుంది. ఈ విశ్వాసం రక్షణకు మాత్రమే పరిమితం కాదు. అందుకే ఇక నేను గంభీరమైన టైటిల్, 3వ టైటిల్ వాడుతున్నాను, ఫెయిత్ ఎసెన్షియల్స్. విశ్వాసము అని అంటే దానికి కొన్ని ప్రాముఖ్యమైన కీలకమైన లక్షణాలు ఉండాలి. ఇది పెన్ అంటే కనీసం రాయడానికి ఉపయోగపడాలి. రాయడానికి ఉపయోగపడకపోతే ఎంత ఖరీదైందైనా పెన్లాగా కనబడుతుంది, పెన్లాగా అనిపిస్తుంది, కానీ పెన్లాగా ఉపయోగపడదు. విశ్వాసంలాగా కనిపిస్తుంది, విశ్వాసంలాగా అనిపిస్తుంది. నౌ లెట్ మీ క్వశ్చన్ యూ, విశ్వాసంలాగా పనిచేస్తుందా? విశ్వాసంలాగా పనిచేస్తుందా? విశ్వాసం పనిచేస్తుంది. పనిచేసే విశ్వాసానికి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి, కొన్ని అత్యావశ్యకమైన నిరూపించదగిన శ్రేష్ఠ ఔన్నత్య లక్షణాలు ఉంటాయి. వాటిని పరిచయం చేసే ముందు శ్రద్ధగా వినే శ్రోతల కోసం ఓ మాట చెప్పాలి. అదేంటంటే లేఖనంలో నుంచే గుర్తు చేసుకొస్తాను, నాతో పాటు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. లైఫ్లెస్ బాడీని డెడ్ బాడీ అని ఎలాగంటామో, క్రియలు, చర్యలు, యాక్టివిటీస్, రిజల్ట్స్, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమైన విశ్వాసం. లెట్ మీ మేక్ ఎ క్లియర్ స్టేట్మెంట్ హియర్. రక్షణ పొందడానికి అత్యావశ్యకమైన విశ్వాసానికి క్రియలు అక్కరలేదు. ఈ మాటను లేఖనంలో నుంచి పరిచయం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు, రక్షణ భాగ్యం. విశ్వాసంతో కృపచేత మనకు సంక్రమించింది. దేవుడు దాన్ని ఉచితంగా తన కుమారుని యొక్క శిలువ త్యాగం ద్వారా మనకు అనుగ్రహించాడు. రక్షణ పొందడానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి మనకు క్రియలు అక్కర్లేదు, బలులు అక్కర్లేదు, యజ్ఞయాగాదులు అక్కర్లేదు. మన చర్యల ద్వారా కాదు, వినాలి, మన క్రియల ద్వారా కాదు. రక్షణ మన క్రియల ద్వారా కాదు. 5 సోలాస్, సోలా గ్రేస్, కృపచేత మాత్రమే, కృప మాత్రమే మనకు రక్షణ ఇచ్చింది. నేను ప్రార్థన చేస్తే దేవుడు రక్షించాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు. నేను 40 రోజులుంటే రక్షణ భాగ్యం ఇచ్చాడు. నాన్ సెన్స్. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నాన్ సెన్స్. మన చర్యలను బట్టి రక్షణ రాలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువ యాగానికి, త్యాగానికి తక్కువైనది మనం పూరించగలిగిన చర్య ఏది కూడా లేదు. ఇట్స్ ఓన్లీ క్రాస్, ఇట్స్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఒక పాపి ప్రభు చెంత కుమారుడుగా, కుమార్తెగా తీర్చబడ్డానికి ఏ మానవ చర్యలు కారణం కాదు, కేవలం దేవుని కృప మాత్రమే. రక్షణ కార్యంలో మానవ పాలి భాగస్వామ్యం లేదు, పూర్తిగా అది దేవుని కార్యం మాత్రమే. ఏ నరుడు అందులో పాలి భాగస్వామ్యాన్ని తీసుకోవడానికి అవకాశం లేదు. వినాలి, మానవ జ్ఞానం, మానవ నీతి, మానవ చర్యలు, మానవ నిష్ఠ, మానవ భక్తి నిరీక్షణ రహితమైన కార్యాలే తప్ప నిరూపించదగిన రక్షణ భాగ్యానికి హేతువులు కాదు, ఆధారాలు కాదు. రక్షణ కేవలం యేసయ్య కార్యం మాత్రమే. మనం ఏమి చేసి రక్షించబడలేదు, ఆయన శిలువ కార్యం ద్వారా రక్షించబడ్డాం. అయితే రక్షించబడ్డ తరువాత ఇక బోల్డ్ చెయ్యాలి. రక్షించబడ్డానికి క్రియలు అక్కర్లేదు, రక్షించబడిన తరువాత క్రియలు ఉండాలి. ఇది చెప్పండి ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం. రక్షించబడిన తర్వాత విశ్వాసానికి క్రియలు ఉండాలి. అందుకే అన్నా నేను, ఫెయిత్ షుడ్ బి ప్రోగ్రెసివ్. విశ్వాసము పురోభివృద్ధికరంగా ఉండాలి, విశ్వాసము వృద్ధి చెందాలి.
మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా అని ప్రభువు చెంత అడిగి దానికి కసరత్తు, అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ప్రోగ్రెసివ్ ఫెయిత్. అందుకే ఆ పదజాలాన్ని ఇలా అమర్చుకున్నాను నేను. ఫెయిత్ ఎసెన్షియల్స్. యాకోబు భక్తుడు అంటాడు కదా, క్రియలు లేని విశ్వాసం. మేము విశ్వాసులమండి. బాగుందండి, క్రియలు ఏమన్నా చూపించరా అంటే మాటలు కూడా క్రియలేనండి. ఓరి బాబోయ్, ఈ దండగమాన నిర్వచనాలతో తలపోటు ఎక్కువ అవుతుంది. మాటలు మాటలే, క్రియలు క్రియలే. క్రైస్తవ సంఘాల్లో, మందిరాల్లో వందల మందిగా దేవుని ప్రజలు సమకూడినప్పుడు ప్రియ ప్రభు మన విశ్వాసానికి సంబంధించిన క్రియలు చూడాలని అపేక్షిస్తే మనము వాటిని చూపగలిగే పరిపక్వతను కలిగి ఉందుముగాక. ఆఖరి 2 నిమిషాలు తీక్షణంగా, తీవ్రంగా వినండి. ప్రార్థనతో ప్రభు పాదాల చెంతకొద్దాం. ఫెయిత్ ఎసెన్షియల్స్. క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు. 2వ పదం తెలుగు పదం, వాడుక పదం. క్రైస్తవ విశ్వాసం బోడి విశ్వాసం కాదు. కళగలిగిన విశ్వాసం, శ్రేష్టత కలిగిన విశ్వాసం, రూప లావణ్యత గల విశ్వాసం, వ్యక్తి జీవితాన్ని సవాలు సహితంగా ప్రోత్సహించే విశ్వాసం, క్రీస్తు ప్రేమను పైకెత్తి పట్టే విశ్వాసం, వ్యక్తిగత సామాజిక జీవితాన్ని నాణ్యత నుంచి నాణ్యతలోకి తీసుకెళ్లే విశ్వాసం, క్రీస్తు యొక్క దైవత్వాన్ని మానవాళిలోనే చూపించగలిగే విశ్వాసం. సో ఫెయిత్ నీడ్స్ సమ్ ఎసెన్షియల్స్. మనం సభ్య సమాజంలోకి రావాలంటే మనకు కొన్ని ఎసెన్షియల్స్ అవసరం. ప్రయాణం చేయడానికి ఒక మోటార్ బైక్, ఆటోమొబైల్, మినిమం డ్రెస్, మినిమం ఫుట్వేర్, ఎసెన్షియల్స్. దీస్ ఆర్ ఎసెన్షియల్స్ ఫర్ అస్ టు ప్రజెంట్ అవర్ సెల్స్ ఇన్ పబ్లిక్ కమ్యూనిటీ. బహిరంగ ప్రదేశాల్లో మనల్ని మనము చూపించుకోగలగాలంటే వీ నీడ్ సమ్ ఎసెన్షియల్స్. ఖచ్చితంగా మనకు అవి కావాలి. బాగా తీక్షణంగా వింటున్నందుకు మీకు వందనాలు చెప్తూ ఈ మాట మీకు గుర్తు చేస్తున్నాను. విశ్వాసానికి కూడా కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి. వాటిని పరిచయం చేసి మీతో పాటు చదివి మీతో కలిసి ప్రార్థన చేస్తాను. నాతో పాటు రండి, ఈ మాటలు మనం చదువుదాం. కమ్ టు ద బుక్ ఆఫ్ 2 పీటర్, 2వ పేతురు పత్రిక. 2వ పేతురు పత్రికలో మనం చదువుతున్న మాటలు మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువుకుంటూ వద్దాం. 5వ వచనం నుంచి చక్కగా చదువుకుంటూ వద్దాం. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. రెడీ? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ. ముందు ఒకసారి 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దామా? ఇంతకు ముందు నేను 2 తెలుగు పదాలు వాడాను, చూసారా? అవి రిపీట్ చేస్తాను, చూడండి. క్రిస్టియన్ ఫెయిత్, క్రైస్తవ భక్తి ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క విశ్వాసం బోడి విశ్వాసం కాదు. బోడి విశ్వాసం కాదు, కళగలిగిన విశ్వాసం. ఎందుకంటే 7 ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ. 7 ఆభరణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి టెక్స్ట్ మళ్ళీ చూద్దాం, చూడండి నాతో పాటు. మనమందరం కలిసి చదువుదాం. ఫెయిత్ ఎసెన్షియల్స్. కూర్చుని దేవుని మాటలు వింటున్న సంఘ సభ్యులు కానీ, ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్నవారు కానీ, చెక్ వెదర్ దీస్ ఎసెన్షియల్స్ ఆర్ విత్ యూ. ఈ విశ్వాసపు అత్యావశ్యక శ్రేష్టతలు మీరు కలిగిన విశ్వాసాన్ని అలంకరించి ఆవరించి ఉన్నాయా లేదా ఆలోచన చేయండి. ప్రార్థనలోకి వెళ్ళక మునుపు మనస్ఫూర్తిగా ఆ లేఖనాలు చదువుదాం. రెడీ? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు మంచి గుణం, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మంచి గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయ.
దయను ఏం చెయ్యాలి? అలవర్చుకోవాలి లేక అమర్చుకోవాలి. వాటంతటా అవి రావు. క్రిస్టియన్స్కు మైండ్ సెట్ ఉంటుంది కదా, ప్రార్థన చేస్తే అన్నీ వచ్చేస్తాయని. ఐఎమ్ సారీ, మనం చేయగలిగింది దేవుడు చేయడు, మనం చేయగలిగింది మనం చేసుకోవాలి. మనం చేయలేనిది దేవుడు ఇవి మనం అమర్చుకోవాలి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫెయిత్, దట్ ఈస్ ఎసెన్షియల్. అత్యావశ్యకమైన విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నీవైనా నేనైనా దావీదైనా కృప నా వెంబడి వస్తోంది, క్షేమం నా వెంబడి వస్తోంది అని చెప్పగలుగుతాం. చెప్పగలిగినంత మాత్రాన మన మాట వృధాగా పోదు. ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్, మన నిత్యావశ్యాల కోసమైన విశ్వాసం. భోజన పానాదులు, వస్త్రాలు, అవసరాలు, కుటుంబ, వ్యక్తిగత, వ్యాపార, నైతిక, దైవిక, ఆధ్యాత్మిక, సామాజిక, వాహనపరమైన, విధి విధానాల పరమైన అవసరతలన్నీ ఆయన సహాయం చేస్తాడు. అంత మాత్రాన విశ్వాసాన్ని కళలేనిదిగా, ముడి పదార్థంగా ఉంచుకోమని చెప్పడం లేదు. నాకు ఇక్కడ విశ్వాసం అనే ఆ వ్యక్తీకరణ, విశ్వాసం అనే ఆ పదార్థం, విశ్వాసం అనే ఆ ఆబ్జెక్ట్ ఎంత కళగా కనబడుతుందో ఇంకొకసారి చదివి ప్రార్థన చేద్దాం. అందరూ చదువుదాం, చూడండి. రైట్. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. నౌ లెట్ us రీడ్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి అత్యావశ్యకమైన శ్రేష్ఠ అలంకారాలు రెడీ. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు భక్తి, భక్తియందు సోదర ప్రేమ, సోదర ప్రేమయందు 7 శ్రేష్టతలు. చక్కగా చేతులు పైకి చాపి గంభీరంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దావీదు రాజా 23వ కీర్తన చిన్నప్పటి నుంచి చదివి 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 కంటతో అయిపోయింది. కానీ ఈ రోజున ఒక్క మాటలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇంత దూరం వరకు వెళ్ళడానికి సహాయం చేశారు. దావీదు రాజా, దేవుడు మీకు ఇచ్చిన లేఖనాలను బట్టి మేము మీకు వందనాలు చెప్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో ముచ్చటించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెప్తున్నాం. ఫెయిత్ ఎసెన్షియల్, ఫెయిత్ ఫర్ అవర్ ఎసెన్షియల్స్ అండ్ దెన్ ఫెయిత్ ఎసెన్షియల్స్. అత్యావశ్యకమైన విశ్వాసం, నిత్యావసరాల కోసమైన విశ్వాసం, విశ్వాసమునకు ఉండవలసిన అత్యంత ఆవశ్యకతలు ప్రభు మన మదిలో స్థిరపరిస్తే దావీదు రాజే కాదు, మనం కూడా ఇలాగే చెప్తాం. నా జీవిత దినములన్నీ కృపాక్షేమములు నా వెంబడి వస్తాయి. చిట్ట చివరి మాట ఇది నా హృదయాంతర్భాగంలో నుంచి మీకోసమే అన్నట్టుగా తీసుకోవడానికి సంబంధించిన మాట. ఆల్వేస్ రిమెంబర్, ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదేంటంటే, ప్రజలు ప్రభువుని చూడడానికి వారికి ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవచ్చు, వారికి ఆధ్యాత్మిక ఆంతరంగిక దృష్టి లేకపోవచ్చు. కానీ ప్రజలు ప్రభువును చూడాలంటే మన ద్వారా చూడగలుగుతారు. మనలో ఏ కోణం ప్రభువుని వారికి చూపెడుతుందంటే మన విశ్వాసం వారికి ప్రభువును చూపెడుతుంది. మన విశ్వాసం అక్షరప్రాయమైన, అలంకారప్రాయమైన విశ్వాసంగా మిగిలిపోకూడదు. క్రియలు కలిగిన విశ్వాసం. 7 శ్రేష్ఠాభరణాలు చూసాం కదండి. ఇటువంటి విశ్వాసాన్ని చూచినప్పుడు ప్రజలు ప్రియ ప్రభువుని అపేక్షిస్తారు. ప్రజలు ప్రియ ప్రభువుకు ఆకర్షితులవుతారు. ప్రజలు ప్రియ ప్రభు యొక్క పక్షమును చేరుకుంటారు. తత్ఫలితంగా ఇహలోక మాలిన్యం నుంచి దూరం అవుతారు, విడిపించబడతారు, దైవరాజ్య మార్గంలో నడిపించబడతారు. అందుకు మన విశ్వాసం వారికి సాకారమైందిగా ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు, సంఘానికి, ఆలకించిన వీక్షించిన దేవుని ప్రియులందరికీ సదాకాలమునకు కలుగునుగాక.